ఒకవేళ దేవి ఏమైనా నిజం చెప్పేస్తే నా టెన్షన్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మీరు వేరే నేపాల్ అతను బ్లాక్ మ్యాజిక్ అని ఏవేవో అంటున్నారు. జనం ఇదంతా నమ్ముతారా? మేము పల్లె జనం మంత్రశక్తి, మహిమలు, నమ్మకాలు, దేవుడి ఉత్సవాలు ఇలాంటివన్నీ నమ్మి బతుకుతున్నాము. మేడం గారు, అప్పాజీ అంటున్నది నిజం. మీకిప్పుడు నమ్మకం రాకపోవచ్చు, కానీ జాతర రోజు చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. దేవి నిజం చెప్తుందని నమ్ముతున్న మీరు దేవి చేత నిజం చెప్పించేలా చెయ్యొచ్చు అనేది కూడా నమ్మాలి కదా. ఈ పని మాంత్రికుడు చేస్తే ఏంటి, అర్చకుడు చేస్తే ఏంటి, మొత్తానికి నిజం బయటకు రాకూడదు, అవునా? అవును. ఈసారి మాంకాలమ్మని జాతరకే రాకుండా ఆపేస్తాను, కానీ ఆ శివుడి ఊపిరినే ఆపేస్తాను. మై డియర్ ఓల్డ్ లేడీస్, సంతోషంగా ఉందా మీకు ఇప్పుడు? ఒక స్మాల్ డౌట్, తలంతా గిరగిరమని తిరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు. నా నోట్లో నుంచి వచ్చింది రక్తమా నీళ్ళ? ఈ క్షణంలో నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకున్నావని చెప్పొచ్చు సేను, కానీ దేవుని దృష్టిలో తప్పు తప్పే. ఆయన ఎప్పుడూ దాన్ని క్షమించడు. ఇకనైనా నువ్వు మంచివాడిగా బ్రతకడం నేర్చుకో. అవ్వా, ఆయన తప్పు ఆయన ఖచ్చితంగా దిద్దుకుంటారు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టండి. సరే, ఇక ప్రశాంతంగా ఉండు సీను. హార్ట్ బీటే వినిపించట్లేదు. ఏమైంది పారు? అది నేను మిమ్మల్ని అడగాలి సార్. అదే ఏం జరుగుతోంది ఇక్కడ? నిత్య గర్భవత, నిత్య గర్భిణి అన్న విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సార్, విషయం తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే నిత్య ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలుసు కదా. అయినా విషయం తెలిసాక కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు సార్. కర్ణా సార్, మీరు నాకు ముందు నుంచే తెలుసు. మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీ మొహంలో చిరునవ్వు మిస్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడెందుకో మీ మొహంలో ఆ నవ్వు లేదు. మీరెందుకో సంతోషంగా లేరనిపిస్తోంది. ఇక నిధి ఎప్పుడూ పాదరసంలాగా సంతోషంగా నవ్విస్తూ తిరిగేది. పటపటామని ముద్దుగా మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తూ తాను నవ్వుతూ సంతోషంగా ఉండేది. కానీ ఈరోజు నేను 10 మాట్లాడితే తను ఒక్క మాట మాట్లాడుతోంది. ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో నాతో పంచుకోండి సార్. మీకు నాతో పంచుకోవడం కష్టమనిపించొచ్చు, కానీ నేను మీకు విషయం చెప్పాలి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తనతో ఎప్పుడూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడు ఇంత దగ్గరగా నిలబడి ఏది అడగలేదు, ఏది పంచుకోలేదు కూడా. కానీ ఈరోజు మీరు నా సొంత అన్నయ్య అనుకుని అడుగుతున్నాను. అది ఏ సమస్య అయినా సరే నాతో పంచుకోండి సార్. చెప్పండి సార్. ఇది మారుగుడి శివన్న ఇల్లు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి మా ఇంటికి ఎంతో పేరుంది. అందుకే ఈ ఇంటి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను కేవలం మాట వరుసకోలేదా ఈ విషయం తెలుసుకోవాలన్న కుతూహలంతో అడగట్లేదు సార్. అది ఎటువంటి సమస్య అయినా నా నుండేమైనా హెల్ప్ అవుతుందేమోనని కన్సర్న్తో మీ చెల్లెలి స్థానంలో ఉండి అడుగుతున్నాను. చెప్పండి సార్. ఎవ్వరు ఏదడిగినా ఇచ్చే కర్ణ ఈ చెల్లెలడిగే ప్రశ్నకి జవాబివ్వరా? ఇస్తాను పారు. నీ స్థానంలో ఇంకా ఎవరున్నా కానీ నేను చెప్పలేకపోయేవాడిని. అన్న అనుబంధం కలిపావు. ఆ బాంధవ్యానికి విలువిచ్చి చెప్తాను. నాకు నిత్యకు
పెళ్లి కాలేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. తను పెళ్లి మండపం నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ నాని ఆమె బలవంతంతో, మా వాళ్ళ బలవంతంతో ఈ పెళ్లి జరిగిందే బలవంతంగా. అక్కడ సప్తపది నడుస్తున్నప్పుడే నాకు తెలిసింది నిత్య ప్రెగ్నెంట్ అని. ఆ బిడ్డకు తండ్రి తేజస్. అయితే మీరు నిధి ఒకరినొకరు ప్రేమించుకున్నారా? నేను ఈ విషయం అనకపోయినా నీకెలా తెలిసింది? ప్రేమ మనసనే గర్భగుడిలో పుడుతుంది. దాన్ని బయటికి ఊరేగించే ఉత్సవమూర్తి కళ్ళు. మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది సార్, మీరు నిధి జన్మజన్మలుగా ప్రేమించుకుంటున్న పవిత్ర ప్రేమికులు అని. నా మాటల్లో నిజముంది కదా? అవును పారు, కానీ ఈ నిజాన్ని నిధికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీ అక్కని పెళ్లి చేసుకోలేదు, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానని తనకి చెప్పలేక నా మనసులో ఈ నిజాన్ని దాచి తల్లడిల్లిపోతూ ఒంటరిని అయిపోతున్నాను. కర్ణా సార్ని నిధిని ఎలాగైనా ఒక్కటి చెయ్యాలి. ఓం శ్రీమాత్రే నమః, జగదీశ్వర్యై నమః, అంబికాయై నమః, సర్వేశ్వర్యై నమో నమః. ఓం అపచారం, మహాపచారం. ఏమిటి తల్లి నీ పరీక్ష? ఎందుకు తల్లి? నీ భక్తులందరూ ప్రశాంతంగా బ్రతకడం నీకిష్టం లేదా? ఎందుకిలా చేస్తున్నావు? ఏమైంది గురువుగారు? ఏం చెప్పమంటావు? అపశకనం సూచిస్తోంది. అందుకే గవ్వలు వేసి ప్రశ్న అడిగాను. దేవి ఇచ్చిన జవాబు చూసి నివ్వెరపోయాను. ముందెప్పుడు కనీ విని ఎరుగని కంటకాన్ని ఈ పుణ్యభూమి చూస్తోంది. ఇది మామూలు కంటకం కాదు, మహాకంటకం. అమ్మవారి భక్తులుగా ప్రార్థించడం మాత్రమే సాధ్యం. తల్లిగా, మహాశక్తిగా, ఆదిశక్తిగా మమ్మల్నందర్నీ కాపాడవలసింది నువ్వే తల్లి. ఈ భారాన్నంతా నీ పాదాల చెంత పెడుతున్నాను, నువ్వే చూసుకో తల్లి.